హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో జరుగుతున్న ఎనస్థీషియా టెక్నీషియన్స్ కోసం ఎగ్జామ్స్ కోసం ఈ వీడియోని అనేది మనం చేయడం జరుగుతుంది. ఇది ఎంతో కొంత ఉపయోగపడిద్ది అనేది మాత్రం ఇది వాస్తవము. మీరు ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మొత్తం ఇదే చదివితే 100కి 100 వస్తాయని కాదు, మినిమం పాస్ అవ్వచ్చు అనేది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీకు ఎంతో కొంత కనీసం క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రాయాలి అనే దాని గురించి ఒక అవగాహన మీలో వస్తుందని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. మొదటిగా ఫస్ట్ పేపర్లో ఏముంటుంది అంటే ఎనస్థీషియాలజీ అండ్ టైప్స్ ఆఫ్ ఎనస్థీషియా. అంటే ఎనస్థీషియాలజీ అంటే ఏంటి, అసలు ఎన్ని టైప్స్ అనేది దాని గురించి మీకు మొత్తం 12 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. దాంట్లో మనం 10 క్వశ్చన్స్ రాయాలి, 2 చాయిస్ వదిలేసేయాలి. ఒక్కొక్క దానికి 8 మార్కులు వస్తాయి. మొత్తం 3 అవర్స్లో మీరు 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ రాయాలి. మీరు ఫస్ట్ అనేది ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్స్ అనేది క్షుణ్ణంగా చదవడం అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు అంటే, ఒకే క్వశ్చన్ ఒకేలాగా ఇవ్వాలని గ్యారంటీ లేదు. ఒక క్వశ్చన్ని 4 రకాలుగా అడగవచ్చు. 4 రకాల గురించి అడిగినప్పుడు మీకు మినిమం వాటిని ఇలా కూడా అడగవచ్చు అనేది తెలుసుంటే మాత్రం మీరు వాటికి ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే కష్టమే. మనం ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఏమన్నాడంటే ఎనస్థీషియాలజీ అండ్ టైప్స్ ఆఫ్ ఎనస్థీషియా అంటే మెయిన్ ఫోకస్ వచ్చేసరికి దీని మీదనే ఉంటాయి ఈ 12 క్వశ్చన్స్. మొదటిగా వచ్చేసరికి మనకి ఎనస్థీషియా టైప్స్. ఇప్పుడు జనరల్ ఎనస్థీషియా, స్పైనల్ ఎనస్థీషియా, ఎపిడ్యూరల్ ఎనస్థీషియా, అయితే బ్రేకిల్ ఎనస్థీషియా, ఏదైనా కూడా ఈ 4గిట్లో ఒక క్వశ్చన్ వచ్చే అయితే కంపల్సరీగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి మనం సర్జికల్ హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, లేదా ఇంకొకటి అడగవచ్చు, నువ్వు స్పైనల్కి రెడీ చేసేటప్పుడు నువ్వు వాడే స్టెరైల్ టెక్నిక్స్ ఏంటి అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇంకోటి మూడోది వచ్చేసరికి మనకి ఎనీ ఇండ్యూసింగ్ ఏజెన్సీ అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఇచ్చేది ప్రీ మెడికేషను, తర్వాత ఇచ్చేది ఇండ్యూసింగ్ ఏజెన్సీ. దీంట్లో మనకు వచ్చే మెయిన్గా వచ్చే ఏంటంటే థయోపెంటేన్ అండ్ ప్రొపోఫాలు, కిటమిన్, వీటిని మనం ఇండ్యూసింగ్ ఏజెన్సీ అంటాం. యూజువల్గా మనం వాడేది ప్రతి పేషెంట్కి థయోపెంటేన్ కావచ్చు, ప్రొపోఫాల్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒక దాని గురించి అయితే కానీ మాత్రం కంపల్సరీగా అడుగుతారు, లేదా కిటమిన్ గురించి అయినా అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అది ఓటీలోనా, ఐసీయూలోనా, ఎమర్జెన్సీ పరిస్థితిలోనా అనేది ఏదైనా ఈ టైప్స్ని బేస్ చేసుకొని మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి అయితే కంపల్సరీగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ థియేటర్లో. ఎనీ హైపోవాలిమిక్ షాక్లో వచ్చిన కేసులు అంటే ట్రామా కేసుల్లో, బ్లడ్ లాస్ కేసుల్లో నువ్వు బ్లడ్ని థెరపీ ఎలా చేయగలుగుతావు, ఎన్ని యూనిట్స్ ఇస్తావు, మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగితే ఏమవుద్ది, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎన్బిఎం ఆర్ ఎన్పిఓ అంటాడు. అసలు ఎన్బిఎంకి ఎన్పిఓకి డిఫరెన్స్ ఏముండదు, రెండు ఒకటే. నువ్వు పేషెంట్ సర్జరీకి ముందు ఎన్ని అవర్స్ అనేది ఎన్బిఎంలో ఉంచాలి పేషెంట్ని అనేది ఆ యొక్క సర్జరీని బట్టి మనం డిపెండ్స్ అయి ఉంటాం. అది మన ఎనస్థీషియా డాక్టర్ గారు చెప్తారు, మనం దాన్ని అని అప్లై చేస్తాం. కానీ మీకు ఎన్బిఎం అంటే ఏంటి, ఎన్పిఓ అంటే రెండు వేరు అని మాత్రం మీరు అనుకోవద్దు, రెండింటికి ఒకటే ఆన్సర్. తర్వాత వచ్చేసరికి మనకి ఎనాటమీలో ఏదైనా ఒక స్ట్రక్చర్ గురించి. ఇప్పుడు మనకి ఎనస్థీషియాలో మెయిన్గా వచ్చేది ఏంటి, మనకి 3 రకాల ఎనస్థీషియాల గురించి వాటిలో టైప్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేకిల్ ప్లెక్సస్ అని అడగవచ్చు. రెండోది వచ్చేసరికి మనకి బ్రాంకల్ ట్రీ లేదా లారెన్స్. మూడోది వచ్చేసరికి స్పైనల్ కార్డ్.
ఎందుకు బ్రేకియల్ ప్లెక్సస్ అని గురించి మనం అంటున్నాం అంటే, మనం బ్రేకియల్ బ్లాక్ ఇచ్చేది బ్రేకియల్ ప్లెక్సస్లోనే కాబట్టి కంపల్సరీగా బ్రేకియల్ ప్లెక్సస్ అయిన రావాలి. లేకపోతే ఇంటిబేట్ చేసేది మనం కంపల్సరీగా దానికి బ్రాంకియల్ ట్రీ అంటే ఏంటంటే నీకు మొత్తం ఎనాటమీ తెలిసి ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. తర్వాత వచ్చేసరికి స్పైనల్ ఇస్తాం లేదా ఎపిడ్యూరల్ ఇస్తాం కాబట్టి స్పైనల్ కార్డ్ గురించి అనేది కూడా నీకు కంపల్సరీగా తెలిసి ఉండాలనేది వాళ్ళ ఇంటెన్షన్తో ఏదైనా ఈ మూడిట్లో ఒకటి కంపల్సరీగా ఇచ్చే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపెడతాయి. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎలా రెడీ చేస్తావు ఓటీని ఎమర్జెన్సీ ట్రామా కేసుల్లో లేదా ఎమర్జెన్సీ ఎల్ఏసిఎస్ కేసుల్లో నువ్వు ఒక పేషెంట్ని సిజేరియన్కి తీసుకొచ్చినప్పుడు ఎలా రెడీ చేస్తావు అనే దాని గురించి అయితే మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరు ట్రామాకైనా ఎల్ఎస్సిఎస్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నువ్వు స్పైనల్కి రెడీ చేస్తున్నావు అంటే ఆపోజిట్ మనం ఏమని రాయాలంటే రెడీ టు ఇంటుబేట్, అంటే నువ్వు జిఏ కూడా ప్రిపేర్డ్గా ఉన్నావు అనే దాన్ని అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి కాంప్లికేషన్స్, ఇప్పుడు నీకు స్పైనల్ కాంప్లికేషన్స్ కానీ మనకి జిఏ కాంప్లికేషన్స్ మెయిన్గా ఏమొస్తాయి, పేషెంటు పల్మన్ ఎడిమాలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు, రికవరీ లేటుగా ఉంటుంది, మన స్కూల్ని ఇవ్వకూడని పేషెంట్లకి ఇవ్వడం అనే ఒకటి జరుగుతుంది, లేట్ రికవరీ ఉంటుంది. ఎక్కువ టైం పట్టినప్పుడు పేషెంట్ అనేది లేట్ రికవరీలో నువ్వు ఏం చేయగలుగుతావు అనే దాని గురించి కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ మీకు 1 by 1 చెప్పాలంటే ఈ వీడియో లాంగ్ అవుతుంది, కానీ అయినా కూడా నెక్స్ట్ వీడియోలో మనకి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇంకా ఏంటంటే దీంట్లో 2-3 క్వశ్చన్స్ ఇచ్చి అంటే 2-3 సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేసి వాటిని 8 మార్క్స్ క్వశ్చన్గా రాయమంటారు. ఇప్పుడు ఉదాహరణకి మలాంపట్టి గ్రేడ్స్ అంటే ఏంటి, ఏఎస్ఏ గ్రేడ్ అంటే ఏంటి, లెమన్ గ్రేడింగ్ అంటే ఏంటి, డిఫికల్ట్ ఇంటిబేషన్స్లో నువ్వు ఏం రెడీ చేసుకుంటావు, బూజీ అంటే ఏంటి, స్టిలేట్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్గా అడిగే క్వశ్చన్స్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ కలిపి 1 క్వశ్చన్గా కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఎన్ఎం జంక్షన్, న్యూరోమస్కులర్ జంక్షన్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డ్రగ్ మన బాడీలో యాక్టివ్ అయినప్పుడు మజిల్ ఎలా యాక్టివ్ అవుతుంది, సినాప్స్ ఎలా రిలీజ్ అవుతాయి, కాల్షియం ఎలా ఎంటర్ అవుద్ది, సోడియం ఎలా అవుతుంది, మన బాడీ మజిల్ కంట్రాక్షన్స్ ఎలా వస్తాయని తెలుసుకోవాలంటే మనకి ఈ ఎన్ఎం జంక్షన్ గురించి తెలియాలి. అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ అనేది మీకు కంపల్సరీ తెలియాలని ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి ఎనస్థీషియా డ్రగ్స్లో రివర్సల్స్ లేదా మనకి రివర్సల్ కావచ్చు లేదా మజిల్ రిలాక్సెంట్స్ కావచ్చు. మజిల్ రిలాక్సెంట్ ఏ డ్రగ్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఇప్పుడు మన మజిల్ రిలాక్సెంట్స్ అనేవి స్కోలిన్ ఉంది, వైసెస్లో ఇవ్వము. ఇప్పుడు ఎక్రోనియం ఉంది, అది దేని సేఫ్, లివర్ సేఫా లేకపోతే కిడ్నీ సేఫా అని చూసుకోవాలి. ఎట్రాక్యూరం ఉంది, సేమ్ అలానే చూసుకోవాలి. ప్యాంక్రోనియం ఉంది, అలానే చూసుకోవాలి. రిక్రోనియం ఉంది, అలానే చూసుకోవాలి. ఇలా మనకి ఈ మజిల్ రిలాక్సెంట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు, అదొకటి మీరు కంపల్సరీగా చూసుకోండి. ఎనీ ఎమర్జెన్సీ టైంలో మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, పేషెంట్ షిఫ్టింగ్ ఎలా చేయగలుగుతాము, సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ కేర్ ఎలా ఇవ్వాలి, పోస్ట్ ఆప్కి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి కూడా కంపల్సరీగా మనం చదివే ఉండాలి. ఇంకా షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసరికి సోడా లైము, ఈటీసీఓ2 అనేది కూడా, ఇంకా పిన్నెండ్ల సిస్టమ్, ఈ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఏదైనా కాంప్లికేషన్స్ గురించి అడిగితే స్పైనల్ ఎనస్థీషియా కాంప్లికేషన్స్ కానీ లోకల్ ఎనస్థీషియా టాక్సిటీస్ అని ఉంటాయి. లోకల్ ఎనస్థీషియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్, జిఏ జనరల్ ఎనస్థీషియా, రీజనల్ ఎనస్థీషియా అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ అడుగుతారు. ఇప్పుడు రీజనల్ ఎనస్థీషియా అంటే ఏం రాయాలో మీకు అర్థం కాదు, ఓన్లీ మనకు స్పైనల్ ఎనస్థీషియా అంటే మాత్రమే తెలిసిద్ది, లేదా ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అంటేనే తెలిసిద్ది. ఇలా రీజనల్ ఎనస్థీషియా అంటే ఏంటి అనేది మీరు ముందుగానే అన్నీ తెలుసుకొని ఉండాలి. ఒక క్వశ్చన్ని ఒకే రకంగా ఎప్పుడు పేపర్లో ఇవ్వరు, క్వశ్చన్ని చదువుకొని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం పాస్ అవుతాము. కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్ అనేది ఒక్కొక్క క్వశ్చన్గా మీరు చదివినట్లయితే ఫస్ట్ పేపర్ నుంచి బయటపడతారు. మీకు
ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో చాలా పెద్దది అవుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని ఒకసారి మీరు చదవండి. మీకు ఏదైనా క్వశ్చన్ గురించి అర్థం కాకపోతే ప్రాక్టికల్గా ఆ క్వశ్చన్ ఆ 1 or 2, 3 or 4 ఈ క్వశ్చన్స్ మాకు అర్థం కావట్లేదు, ఈ రిపీటెడ్గా వస్తున్నాయి, వీటి గురించి ఒక వీడియో చేయండి, క్లాస్ చేయండి అంటే నేను దానికి ముందుంటాను.